సాచిపెట్టి కొత్త దవడపళ్ళు రాలిన ఈ రోజున ఎన్ని రకాల వాదనలు మీరు వినిపిద్దాం అనుకున్నా, ఎన్ని కేసులు పెడదాం అనుకున్నా పెట్టండి. అక్కడ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఈ రోజున జన సైనికులకి వాళ్ళు చేసుకునే సందడికి కానీ వాళ్ళు చేసుకునే పండగ కానీ అంతే లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద అనుచితమైన, నిరాధారమైన, అర్థం పర్థం లేని కేసులు కోర్టులో ఫైల్ చేసి ఏదో విజయం సాధించి సంకలు గుద్దుకుందాం అనుకుంటున్న కొంతమంది ప్రబుద్ధులకు హైకోర్టు బ్రహ్మాండమైన ఒక జలక్ ఇచ్చిందనమాట. అంటే అటువంటిది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. అటువంటి చివాట్లు హైకోర్టు నుంచి లాయర్లు, ముఖ్యంగా ఐఏఎస్ ఆఫీసర్ మాట తర్వాత చెప్తాను, లాయర్లు అన్నవాళ్ళు ఇంత న్యాయశాస్త్రం చదువుకుని ప్రతి కేసును వాదించేటప్పుడు ఇతర రాష్ట్రాల్లో జరిగిన లేకపోతే మన రాష్ట్రాల్లో జరిగిన ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుల్ని వాళ్ళు బేస్గా తీసుకొని కోర్టులో కేసులు వాదించి గెలవడం అన్నది మనకి ఏనాటి నుంచో వస్తున్న ఒక చరిత్ర గమనంలో మనం చాలాసార్లు గమనించిన విషయాలు అవన్నీ కూడా. కానీ ఈ రోజున ఐఏఎస్ విజయ్ కుమార్ గారు పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో నటించకూడదు, ఆయన పబ్లిక్ నిధుల్ని, గవర్నమెంట్ నిధుల్ని కూడా తన సినిమా పబ్లిసిటీకి సంబంధించి దుర్వినియోగం చేశారన్న ఒక అభియోగం. ఇంకొకటి, ఆయన సినిమాల్లో నటిస్తున్నారు, సినిమాల్లో నటించకూడదు, ఆ పదవిలో డిప్యూటీ సీఎం పదవిలో ఆ హోదాలో ఉన్న ఆ వ్యక్తి సినిమాల్లో నటించకూడదు, అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి కోర్టులో కేసు పెడితే ఆ కేసును వాదించిన అంటే ఈయన ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఏంటి, ఎంతో అసలు విజ్ఞాన సర్వస్వం. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఎంత చదువుకుంటారు, ఎన్ని పుస్తకాలు చదువుతారు ఐఏఎస్ ఆఫీసర్గా, ఎంత నాలెడ్జ్ని వాళ్ళు గ్రహిస్తే ఐఏఎస్ ర్యాంక్కి వెళ్తారు అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఐఏఎస్ కొట్టడం అంటే మాటలు కాదు, అంత కష్టసాధ్యమైన కార్యక్రమం అది. అలాంటిది పైగా అతను రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు అంటే ఎంత నాలెడ్జి, ఎంత చరిత్రని, ఎన్ని ప్రొసీడింగ్స్ని ఆయన కెరీర్లో, ఆయన జీవితంలో చూసుంటారు, ఎంత చదివి ఉంటారు. ఆ పాటి ఇంగిత జ్ఞానం, కనీస స్థాయిలో బుద్ధి జ్ఞానం అన్నది ఉండక్కర్లేదా? ఎన్టీ రామారావు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడు బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా ఓపెన్ అయితే దానికి విపి సింగ్ గారు, ప్రఫుల్ కుమార్ మహంత, కరుణానిధి గారు, దేవిలాల్ గారు ఇలాంటి మహానుభావులందరూ కూడా ఓపెనింగ్కి వచ్చారు. వాళ్ళు చెప్పుండేవారు కదా, అలాంటిది ఏదైనా రాజ్యాంగపరమైన లేదా రాజ్యాంగ విరుద్ధమైన ఆంక్షలు దానిలో ఉంటే కూడా, బ్రదర్ ఇది కరెక్ట్ కాదు, రేపు మనం చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తామని ఎన్టీ రామారావుకి చెప్పుండేవారు కదా. వాళ్ళు ఎంత చదువుకున్న మహానాయకులు వాళ్ళందరూ. రాజ్యాంగం మీద, ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద వాళ్ళకున్న గ్రిప్పు బ్రహ్మాండమైన గ్రిప్పు. అలాంటి ఒక ప్రెసిడెంట్స్ అప్పుడు కూడా రాజీవ్ గాంధీ గారు అది జరగగానే వెంటనే కడప, నిజామాబాద్ వాటిలో జిల్లాల్లోని విపరీతంగా వీరంగం తొక్కి అక్కడ విపరీతమైన ఉపన్యాసాలు, సభలు నిర్వహించారు. కానీ ఏం జరిగింది? ఏం జరగలేదు. అది రాజ్యాంగ విరుద్ధం కాదు. ఈరోజు హైకోర్టు పెట్టిన చివాట్లతో మరింత తేట తెల్లమైంది. చదవేస్తే ఉన్నమతి పోయిందని ఐఏఎస్ ఆఫీసర్ గారికి ఏళ్ళు ఎగసన, బుద్ధి దిగసన అంటారే, అంటే ఏళ్ళు పెరుగుతున్న కొద్దీ బుద్ధి కిందకి దిగజారిపోతుందని చెప్పడానికి ఈ సందర్భం చాలా గొప్ప ఉదాహరణ అన్నమాట. ఐఏఎస్ ఆఫీసర్లు ప్రజా సంబంధమైన కార్యక్రమాలు, అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వ పాలనలో వాళ్ళు కూడా పాలు పంచుకొని మిత్రవాక్యాలు, ఆప్తవాక్యాలు అందించి సలహాలు, సూచనలు చెప్పి ఎక్కడ ఏ కార్యక్రమం జరిగితే ప్రజా సంక్షేమం ఇంకా గొప్పగా అభివృద్ధి చెందుతుంది అనే ఒక అద్భుతమైన రుజుమార్గంలో, పాజిటివ్ డైరెక్షన్లో గవర్నమెంట్కి తోడ్పడాల్సిన ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ విశ్రాంత ఐఏఎస్ ఆఫీసర్ గారు సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి మీద ఇటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ పిల్స్ కోర్టులో వేయడం, దానికి లాయర్లు తానా అంటే తందానా అని చెప్పి, మీకు గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ టైంలో జరిగిన అక్రమాలు, గంజాయి, ఇసుక, ఇంకా ఒకటి కాదు ఎన్ని రకాలు జరగాలో అన్ని రకాలు, అంటే ఈ ప్రపంచంలో ఎన్ని అక్రమాలు ఉంటే అన్ని అక్రమాలు ఏపీ స్టేట్లో వైఎస్ఆర్సీపీ పాలన టైంలో జరిగినాయి. అవన్నీ మీ కళ్ళకు కనిపించలేదా? ఎంత ఉద్యమిస్తే పవన్ కళ్యాణ్ గారు, ఎంత పోరాడితే, ప్రాణాలకు తగ్గించి రాత్రి పగలు ఎంత అహర్నిశలు పోరాడితే ప్రజల్ని చైతన్యవంతం చేసి ప్రజలలో ఆ భావోద్వేగాన్ని, ఆ స్పృహని కలిగించి ఆ రాష్ట్రాన్ని కాపాడడానికి ఆయన పడ్డ శ్రమ ప్రజలందరూ చూశారు.
ఆయన సినిమాల్లో నటిస్తే తప్పేంటి? ఈ సినిమాలు ఎప్పటివి? కొత్తగా సైన్ చేసినవి అవి. కొత్తగా సైన్ చేసి కొత్తగా అడ్వాన్సులు తీసుకున్న సినిమాలా? ఏనాడో ప్రారంభించిన సినిమాలు నిర్మాతలు అన్ని లాభ నష్టాలు బేరేజ్ వేసుకోకుండా పవన్ కళ్యాణ్ గారి డేట్లు ఎప్పుడు ఇస్తే అప్పుడే కంప్లీట్ చేద్దాం అనుకునే ఒక పట్టుదలతో నిలబడి సినిమాలని కంప్లీట్ చేసి ఆ సినిమాలు ఇప్పుడు రిలీజ్కి వస్తున్నాయి. కొన్ని రిలీజ్ కాబోతున్నాయి, కొన్ని రిలీజ్ కావాలి. ఇలాంటి సందర్భంలో ఇదొక జరిగిన ఒక పరిణామ క్రమం. ఈ పరిణామ క్రమాన్ని అంతటినీ వదిలేసి అంటే ఆయన సినిమాల మధ్యలో ఆపేసి నిర్మాతలు నష్టపోయి అదా మీరు కోరుకునేది? ఆ డబ్బు ఎక్కడ తద్వారా పవన్ కళ్యాణ్ గారు సముపార్జించిన ఆ డబ్బు ఆ పారితోషికాలని ఎక్కడ పెట్టారు? ఏం చేశారు? ఆయన ప్యాలెస్లు కొనుక్కున్నారా? ఏరోప్లేన్లు కొనుక్కున్నారా? ఏం కొనుక్కున్నారు? లేకపోతే బెంగళూరులో పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టించుకున్నారా ఆ డబ్బులు పెట్టి? అదంతా మళ్ళీ ప్రజా కార్యక్రమాలకు సంబంధించి ఆయన పోరాటానికి ఆయన వెన్నంటి వచ్చిన కోట్లాది మంది జన సైనికుల సాక్షిగా ఆ కార్యక్రమాల్లో ఖర్చు పెట్టారు తప్పితే ఆయన స్వప్రయోజనాల కోసం వాడుకోలేదు. ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు లోపల పెట్టకూడదు, కార్యాలయాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టకూడదని మరొక పిల్లు వేయడం జరిగింది. ఇవాళ ఏంటి, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో నిర్బంధించారో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎంతో తెగింపుతో, చొరవతో, గుండె ధైర్యంతో, లక్ష్య శుద్ధితో, నిజాయితీతో ఆ రోజున జైలు దగ్గరికి వెళ్ళి ఆయన కూటమి బంధాన్ని ప్రకటించారో ఆ రోజే కార్యాలయాల్లో గోడల మీద ఫోటోలు ఏంటి, ఆయన గుండెల్లో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో పవన్ కళ్యాణ్ గారు ఫోటోలు, చిత్రపటాలు ఉన్నాయి. లోకేష్ బాబు గుండెల్లో ఉన్నాయి చిత్రపటాలు. అందుకే లోకేష్ బాబు గారు నా ఫోటో పెట్టద్దు ఎక్కడ, ముఖ్యమంత్రి గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోలు మాత్రమే ఉండాలని నిక్కచ్చిగా చెప్పి తన నిజాయితీని ఎక్స్ప్రెస్ చేశారు. ఆయన కాళ్ళకి దండం పెట్టారు వేదిక మీద. ఎంత గౌరవం, ఎంత అభిమానం, ఆయన పట్ల ఎంత అంకిత భావం. పవన్ కళ్యాణ్ గారు మీకు ఏదో మనకి ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్ అంటారు. అంటే మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి ఇంగ్లీష్లో ఈ మాట చెప్పాను, ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్. పవన్ కళ్యాణ్ మనకి రాజకీయ ప్రత్యర్థి కాబట్టి రాజకీయ ప్రత్యర్థి మీద ఎంత దిగజారి మాట్లాడినా పర్వాలేదు, దానివల్ల ఏమాత్రమైనా ప్రయోజనం మనకి రాకపోతుందా అనే ఒక దింపుడు కళ్ళెం ఆశ అంటారే, ఆ దింపుడు కళ్ళెం ఆశకి మీరు ఒడిగట్టినా కూడా దానికి హైకోర్టుకి కొన్ని నార్మ్స్, కొన్ని కోడ్స్ ఉంటాయి. అవి లాయర్లకు తెలియాలి. వాళ్ళు కూడా మర్చిపోయి ఆఖరిని పేటీఎం బ్యాచ్ లాగేమో, మీరు పేటీఎం బ్యాచ్లు ఏమో మాకు తెలియదు కానీ, బట్ పేటీఎం బ్యాచ్లు ఏం చేస్తాయో అవే మీరు ఈ రోజున చేయడం జరుగుతుందని చెప్పడానికి ఏమాత్రం సందేహించనక్కర్లేదు. మీరెన్ని మాట్లాడినా, ఎన్ని రకాల వాదనలు మీరు వినిపిద్దాం అనుకున్నా, ఎన్ని కేసులు పెడదాం అనుకున్నా పెట్టండి. అక్కడ ఎన్ని కేసులు ఉన్నాయో మీరు ఆ కేసులు, అసలు ఆ పార్టీ నిండా కేసుల పార్టీ అది 100%. సూట్ కేసుల పార్టీ అండ్ కేసుల పార్టీ. ఆ పార్టీల మీద మీరు పెట్టండి, బోల్డ్ ఉంటాయి. ఇప్పటికే కోట్ల కేసులు ఉన్నాయంట. పనికొచ్చే కేసు, ప్రజలకు పనికొచ్చేది. కేసులు పెట్టక్కర్లేదు, ఒక ఉత్తరం రాస్తే చాలు. విపి సింగ్ గారు రాసేటప్పుడు రాజీవ్ గాంధీ గారు నీ ప్రాణానికి నష్టం కలిగే పరిస్థితులు అక్కడ ఉన్నాయి కాబట్టి ఒంటరిగా ఎక్కడికి పోవద్దని పెరంబూరులో ఆయన హత్య అయ్యే ముందు విపి సింగ్ గారు యాజ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ లెటర్స్ పర్సనల్గా రాశారు. అలాంటివి ఒక ఎదుటి వాళ్ళకి ఒక శ్రేయస్సు కలిగి పరిపాలన ద్వారా ప్రజలకి అభివృద్ధి జరిగే కార్యక్రమాలకు సంబంధించి లేఖలు రాయొచ్చు, బహిరంగ లేఖలు రాయొచ్చు, లేకపోతే ఇంకోటి చెప్పొచ్చు. కానీ ఇలాంటి పిచ్చి పనులు చేస్తే హైకోర్టు ఏం చేసింది? సాచిపెట్టి కొట్ట దవడపళ్ళు రాలిన ఈ రోజున. అండ్ కోర్టు తాలూకా అమూల్యమైన కాలాన్ని దుర్వినియోగం చేసినందుకు దానికి ఆ మూల్యం చెల్లించాలి, దానికి తగిన డబ్బు కట్టాలి అని చెప్పి హైకోర్టు మాట్లాడడం అంతకన్నా